మనకి రాగుల్లో పాల కంటే 10 ఇంతలు ఎక్కువ కాల్షియం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ రాగుల్ని మామూలుగా మనం పిండి పట్టించుకొని జావ కాసుకుంటూ ఉంటాము. దానికంటే కూడా మనం మొలకలొచ్చిన రాగుల్ని పిండి పట్టించుకుంటే మనకి ఎక్కువ పోషకాలైతే వస్తాయన్నమాట. సో, స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం కేజీ రాగుల్ని నీట్‌గా కడిగేసుకొని 12 గంటల పాటు నానబెట్టుకొని నీళ్లు మార్చి ఒకసారి కడుక్కున్న తర్వాత ఈ రాగులన్నిటిని పిల్లో కవర్‌లో ఏసేసుకొని ఇలా వేలాడగట్టుకుంటే ఎక్స్‌ట్రా ఉన్న నీళ్ళన్నీ దిగిపోతాయన్నమాట. తర్వాత ఒకరోజు అలాగే వదిలేసి 2 రోజుల పాటు పొద్దున పూట ఒకసారి నీళ్లు చల్లుకుంటూ ఉన్నామంటే 2 రోజుల తర్వాత ఈ విధంగా చక్కగా రాగుల నుంచి మొలకలైతే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మొలకలొచ్చిన రాగుల్ని మనం డ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎండలో కాకుండా కొంచెం గాలి వెలుతురు తగిలేలాగా పెట్టేసుకొని ఒక క్లాత్ మీద పెట్టుకుని ఆరబెట్టుకుంటే చాలా ఈజీగా డ్రై అయిపోతాయన్నమాట. సో, ఒకరోజు అలా డ్రై చేసుకున్న తర్వాత పొడి పొడిగా వస్తున్నప్పుడు ఇంకా వాటిని మిక్సీలో అయినా సరే మనం పిండి పట్టుకోవచ్చు. లేదంటే మిల్లు దగ్గరైనా పిండి చేయించుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లోనే పౌడర్ చేస్తాను. ఇంకా రాగి మాల్ట్ అయినా, రాగి సంగటి అయినా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు.